వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చదువుపై తనకున్న మమకారాన్ని మరోసారి నిరూపించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. నెల్లిమెర్ల ఘటనలో వైసీపీ ఆడిన డ్రామా బట్టబయలు చేసిన గ్రామస్తులు. రాయల్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బలిజ వివాహ పరిచయ వేదిక. సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డిలో దుర్గమ్మ జాతరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోతురాజులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసిన జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గమ్మ తల్లిని మొక్కుకున్నామని జగ్గారెడ్డి అన్నారు. అరే నా ఫోటో అక్కడ రానా కొంచెం దింపాలి. కెమెరా ఉంది ఎండకు.
శ్రీకృష్ణ జయంతి వేడుకల గురించి సన్నాహక సమావేశం ఈరోజు నంద్యాల చెక్పోస్ట్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి 40 మంది యాదవులు హాజరై తమ విలువైన సూచనలు సలహాలు అందజేశారు. ఈ సమావేశంలో అందరి సూచన మేరకు 25వ తారీఖు 8వ నెల 2024న రాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, 26వ తారీఖు 8వ నెల 2024న ర్యాలీ సమావేశం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఆర్థిక సమయాన్ని సమావేశానికి వచ్చిన యాదవ సోదరులు ప్రకటించడం జరిగింది. ఈ సమావేశానికి తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జయంతి ఉత్సవ కమిటీ కర్నూలు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ గుడి వీధి రోడ్డులో చిరు వ్యాపారస్తులు రోడ్డుపైనే దుకాణాలు పెట్టడంతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. దుకాణాలను రోడ్డుపై పెడుతుండడంతో రోడ్డులో ఆటో కూడా వెళ్లడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి శుక్రవారం వారపు సంతాను నిర్వహించేందుకు కొత్తపేటలోని మార్కెట్ను కేటాయించిన చిరు వ్యాపారస్తులు రోడ్డుపై దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. नंबूर कर बड़ी टायर
గతంలో కుప్పం కొత్తపేటలో వారపు సంత నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉండేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్తపేట వారపు సంతని అక్కడ అనుకూలంగా ఒక వినూత్నంగా అక్కడ ఒక మార్కెట్ కాంప్లెక్స్ లాగా పెద్ద ఎత్తున అన్ని హంగులతో నిర్మాణాలు చేయడం చోటు చేసుకున్నది. ఆ మధ్యకాలంలో అక్కడ వ్యాపారస్తులు వారపు సంత నిర్వహించుకునేవారు ఆ కాంప్లెక్స్ లోపల వ్యాపారాలు చేసుకుంటూ కొంతకాలం అలాగే కొనసాగుతూ వచ్చారు. అయితే ఈ వారపు సంత కూడా అక్కడ వ్యాపారస్తులు అని ప్రభుత్వం అబ్జెక్షన్ చేయడంతో ఆ వారపు సంతని ఆ కాంప్లెక్స్ లోపల కాకుండా వెలుపల వారపు సంతని ఆ శుక్రవారం రోజు నిర్వహించుకుంటూ వస్తూ ఉండేవారు. ఈ మధ్య కాలంలో ఆ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ లోపల వారపు సంత శుక్రవారం రోజు నిర్వహించుకోకుండా కొంతమంది గంగమ్మ దేవాలయం ప్రధాన రహదారి ఇరువైపులా ఇటు అటు ఆ వారపు సంతలు రోడ్డు పక్కన దుకాణాలు పెట్టుకోవడంతో అక్కడ ట్రాఫిక్ పాదచారులకు కూడా తీవ్రమైన ఇబ్బందులు అనేది కలుగుతూ ఉంది. దీనిపైన కుప్పం మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి రోడ్లపైన ఈ వారపు సంతలు నిర్వహించుకునే వారి వల్ల అక్కడ నివాస ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గృహాలకు పోవడానికి కూడా ఇబ్బంది అనేది కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యామ్నాయంగా మరో చోటికి వారికి అవకాశాలు కల్పించి ఆ దేవాలయ ప్రదేశంలో రోడ్డుకు ఇరువైపులా ఈ దుకాణాలని లేకుండా చేస్తే ఆ ప్రాంతవాసులకు దేవాలయానికి రోజు వచ్చిపోయే భక్తాదులకు కూడా వీలుంటుంది. ఈరోజు చూస్తుంటే ఒక చిన్న ఆటో పోవడానికి కూడా అక్కడ అసౌకర్యంగా ఉంది. నడిచి వెళ్ళేదానికి కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిని సారించి ఆ గంగమ్మ దేవాలయం రహదారి ఇరువైపులా కూడా పాదచారులకు వాహన చోదకులకు కూడా వీలుగా దాన్ని తగు విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేకూర్చాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న బాలికను స్థానిక హాస్టల్లో పనిచేస్తున్న ఆయా ద్వారా గుర్తు తెలియని వ్యక్తి తరలించే ప్రయత్నంలో బాలిక తెలివిగా వ్యవహరించి స్థానికుల సహాయంతో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు క్షేమంగా చేరుకుంది. జరిగిన ఒక సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని, తమ పిల్లను తమతో పాటు పంపించి వేయాలంటూ ఆర్డీఓని బాలికను తల్లిదండ్రులు కోరారు. జరిగిన సంఘటనపై రేపల్లె ఆర్డీఓ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి దర్యాప్తు చేసి బాలికను తల్లిదండ్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటన పూర్తిగా ఆర్డీఓకి బాలిక విచారించగా వారిపై కేసు నమోదు చేసి వార్డెన్ని ఆయాని విధుల నుండి తప్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాంశాలు జారీ చేశారు. మనకు అమ్మాయి మళ్ళీ దొరికిందండి. మేము అమ్మాయి దగ్గర నుంచి కూడా మనము స్టేట్మెంట్స్ తీసుకుంటాము. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకొని డీటెయిల్ ఎంక్వైరీ విల్ బి టేకన్ అప్ అండ్ ఎవరైతే ఈ మిస్డీడ్కి రెస్పాన్సిబుల్ ఉన్నారో విల్ టేక్ ద రిక్వైర్డ్ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ యాజ్ వెల్ విత్ ద నీడ్ బి విల్ పుట్ అప్ పోలీస్ కేసు. ఏం చెప్తున్నారు మీతో? పాప జరిగిన ఇన్సిడెంట్స్ కొంచెం డీటెయిల్ గా చెప్పడం జరిగింది అండి. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ సెన్సిటివిటీ ఆఫ్ ద ఇష్యూ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్, బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దట్ పాప హెల్ అండ్ హ్యాపీగా ఉంది, నో ఇష్యూస్. టాక్ టు ద పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది, ఇక్కడ ఆఫీసర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రాపర్ గా అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఫర్దర్ కంప్లీట్ గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయిన తర్వాత నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ అక్కడ దొరికిన చోట కూడా దుగ్గిరాల్లో కూడా అలాంటి కేసు పెట్టలేదు అని చెప్తున్నారు, వాళ్ళు తీసుకోలేదు అంటున్నారు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. నేను ఒకసారి పోలీస్ తో మాట్లాడిన తర్వాత మనకు కొంచెం డీటెయిల్డ్ రిపోర్ట్స్ వస్తుంది. బికాజ్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం నేను వచ్చి ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి. ఇంకోటి ఫర్దర్ గా ఏఎస్ఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయండి అని. అండ్ ఈ వార్డెన్స్ కి సంబంధించింది కూడా ఎవరు వస్తున్నారు, వీళ్ళ ప్రాపర్ అటెండెన్స్ అండ్ ఎవరెవరు ఉంటున్నారు, అసలు వచ్చిన మనిషి ఎవరు, వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉంది, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తీసుకుని అది గతంలో కూడా పాప గతంలో కూడా ఇద్దరిని పంపించింది, ఇదే పరిస్థితి నడుస్తుంది ముందు నుంచి అని. అంటే ఇంత ముందు కూడా ఉన్న అధికారులు ఒకసారి విజిట్ చేయకపోవడం వల్ల నిర్లక్ష్యానికి కారణం. విజిట్ చేసి ఉంటారండి, నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు ఎందుకు జరిగింది అనేది. అదే అండి ఎగ్జాక్ట్ లెట్ us గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఒక ఫైనల్ గా కంక్లూజివ్ డెసిషన్ చెప్పడం ఇస్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వి హావ్ జస్ట్ స్టార్టెడ్. విల్ టేక్ ద రిక్వైర్డ్ మెజర్స్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీవన్ హెల్డ్ రెస్పాన్సిబుల్
we'll take the action against them and we'll suspend the officials whosoever are there. ఇప్పుడు చాలా మంది హాస్టల్ వార్డెన్స్ లోపల ఉండాలి, ఉండకుండా సపరేట్ రూమ్స్ తీసుకొని సపరేట్ వేరే వేరే చోట నుంచి వచ్చిన పరిస్థితి చాలా ఉంది మీ డివిజన్ లోనే. ఇప్పుడు చాలా ఉంది. ఇక్కడైతే ఇవి ఉన్నట్లేదని వాళ్ళే చెప్పారు. హాస్టల్లోనే ఉండాలి కాబట్టి నైట్ టైం కూడా. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు మేడం? చాలా హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏఎస్ఓ గారికి మాట్లాడడం జరిగిందండి. ఈ టైప్ ఆఫ్ అటెండెన్స్ వార్డెన్స్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ అటెండెన్స్ అన్ని చూసి సో వాళ్ళు ప్రాపర్ గా రాలేదు అన్నప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ రిక్వైర్డ్ యాక్షన్స్ యాజ్ పర్ ది రూల్స్ విల్ టేక్ దట్. స్టూడెంట్స్ ఏంటంటే పై స్థాయి అధికారులు ఎప్పుడు పర్యవేక్షణ ఉండలేదు. ఇట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఏదో హడావిడి అవుతుంది, తర్వాత పట్టించుకోవట్లేదు అని భావన. దట్స్ వాట్ ఐ వాస్ ఒక డీటెయిల్డ్ గా నేను ఏఎస్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఇక్కడికి విజిట్ చేసినట్టు నోట్ క్యాంప్ ఫిక్స్ పెట్టేసి సో ఫర్దర్ గా నా ఆఫీస్ నుంచి కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక పర్సన్ పెట్టేసి ఈ ఆస్పెక్ట్ మీద రిగార్డింగ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏమైనా పిల్లలు ఫేస్ చేస్తున్న దాని మీద ఒక పర్టికులర్ పర్సన్ పెట్టేసి ఈ ఆఫీసర్ తో కంటిన్యూస్ టచ్ లో ఉండి వాళ్ళ నుంచి డీటెయిల్ గా రిపోర్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ ఐ టేక్ ద రిపోర్ట్స్ అండ్ దాంట్లో ఏమైనా డిస్క్రిపెన్సీ కనుకున్నప్పుడు వీ విల్ టేక్ కేసు ఫైల్ చేయించి దర్యాప్తు కంటిన్యూ చేస్తారు. ఐ టాక్ టు ఎస్ఐతో మాట్లాడిన తర్వాత విల్ గో అహెడ్ విత్ ఇన్వెస్టిగేషన్ టు పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. కుప్పం ప్రజలతో మమేకమై అర్జీలను స్వీకరించారు. ఎన్నికల ముందు ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ దిగ్విజయంగా సాగుతుందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతలో భాగంగా చిరు వ్యాపారస్తులకు తోబాన్లను నారా భువనేశ్వరి చేతుల మీదుగా అందజేశామన్నారు. ఒక మహోన్నతమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా, అట్లాగే చేసేదే చెప్పేటటువంటి ఒక ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా, అట్లాగే ముక్కుసూటిగా జరిగేది చేయగలిగింది మాత్రమే చెప్పేటటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లిగా, ఆవిడ ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు దాన్ని మాటను నిలబెట్టుకుంటూ కుప్పంలో 4 రోజుల పాటు పర్యటన చేసి ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో తెలుగుదేశం పార్టీకి దాంట్లో 2 గ్రామాలని దత్తత తీసుకోవడంతో పాటు మిగతా మేజర్ గ్రామాలన్నింటిలో కూడా పర్యటించి అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి చోట వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు తీసుకొని ఆ సమస్యలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. విశేషంగా ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో అద్భుతంగా కార్యక్రమానికి తరలివచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని అర్జీల రూపంలో భువనేశ్వర్ గారికి ఇవ్వటం, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నికల ముందు నుంచే 6 నెలల ముందు నుంచే సంజీవిని క్లినిక్ ప్రారంభించారు. ఒక డాక్టరు, ల్యాబ్ టెక్నీషియన్, అన్నిటికీ మించి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు. సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అది రోజుకి 100 నుంచి 150 మధ్య పేషెంట్స్ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, మరీ ముఖ్యంగా కూలి పనులకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ మెడిసిన్స్ కూడా ఉచితంగా తీసుకెళ్ళటం అనేది చాలా అద్భుతమైన అంశం. అట్లాగే ఇక్కడికి రాలేని వాళ్ళకి గ్రామాల్లో కూడా, అంటే ఒకరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం 4 రోజుల పాటు మా కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సతీమణి శ్రీ నారా భువనేశ్వరి గారు కుప్పం పర్యటనకి రావడం జరిగింది. 4 రోజుల పాటు అత్యంత అద్భుతంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, అలాగే బీజేపీ నాయకులకి,
ఇతర ముఖ్య కార్యకర్తలకు మరీ ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్షన్స్కు ముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు మనల్ని ఎందుకు ఓడించారు అనేది ఆత్మవిమర్శ చేసుకోకుండా, అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి 6 నెలలు సమయం ఇస్తాం, అన్నీ కుదుటబడి అతను ముఖ్యమంత్రికి పాలన తర్వాత మాత్రమే మేము మాట్లాడతామని చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంస్కారవంతంగా ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పి 6 నెలలు ఓపిక పట్టి 6 నెలల తర్వాత నుంచి ప్రభుత్వం చేసే తప్పులు కానీ వాటి గురించి మాట్లాడటం కానీ చేయటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కాకముందే ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అవాస్తవాల్ని వండి వారుస్తూ మళ్ళీ ఆ సాక్షి, ఆ బ్లూ మీడియా అన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం చూస్తున్నాం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినట్టు అరాచకం చంద్రబాబు నాయుడు గారు చేయదలుచుకుంటే ఈ 40 రోజుల్లో విధ్వంసం అనేది మీ పార్టీ తరఫున కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ జరిగేది. మీరు చేసిన అవినీతికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళు కూడా పట్టే కాదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంయమనంతో ప్రతి ఒక్కటి చట్టబద్ధంగా మాత్రమే చర్యలు తీసుకుంటాం అని చెప్పటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయటం, మీరు అత్యుత్సాహంతో ఆవేశంతో వెళ్ళి ఫిజికల్ డ్యామేజెస్ అట్లాంటి వాటికి వెళ్ళొద్దు. మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. 100% ఒక డిసిప్లైన్గా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్ష పడేటట్టు చేసే బాధ్యత నాదని చెప్పనేసి మొన్న జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కూడా మాకు చెప్పడం జరిగింది. పక్కనున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు, జనసేన కార్యకర్తలకు కూడా మీరు దిశానిర్దేశం చేయండి. అలాగే బీజేపీ రాయల్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత బలిజ వివాహ పరిచయ వేదికను కర్నూలు నగరంలోని మౌర్య హోటల్ పరిణయ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పెళ్లి కాని యువకులందరూ పెళ్లి సంబంధాలు ఉచితంగా రూప ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆ కోరికల వల్ల 30 ఏళ్ల దాకా ఆడపిల్లలు పెట్టుకుంటున్నారు. రమణ గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, అమ్మాయిలకు 25 లోపల కావాలి, అబ్బాయిలకు 30 లోపల అయిపోవాలి పెళ్లిళ్ళు. కానీ బుద్ధుడు చెప్పిన వాటికన్నా ఎక్కువ కోరికలు కోరుతున్నారు. అందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవి ఆలోచించుకోవాలి. ఆయనకి ఎన్ని కోట్లు ఉంటే నీకు వచ్చేది ఏంటి? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఏమంటే చెన్నై గారైనా మాట్లాడేది అవునండి, మీకు ఎంత ఆస్తి ఉంటుందండి, గ్రేట్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి మనస్తత్వం చాలా సంకుచితమైంది, చాలా అసహ్యకరం. నేను అమ్మదలుచుకోలేదండి నా ఆస్తి అని. అంట కాదండి, మీ వాడు బయోడాటా చూసినాడు అని. మరి మా బయోడాటా ఎందుకంటే ఇదే మనస్పర్ధ. సో ఇవన్నీ చెప్తూ మనంతా ఐక్యంగా ఉండాలని చెప్పి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా చాలా మంది ఆ ప్రైవేట్ వరకు రమణ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో మన పిల్లలంతా కూడా పెళ్ళిళ్ళు కావాలని, మంచి సంబంధాలు కావాలని చెప్పేసి మనం అనేక సంస్థల ద్వారా కానీ ఇప్పుడు మనకు వస్తున్నాయి, మీడియా ద్వారా కానీ మిగతా సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. వాళ్ళ ద్వారా మధ్యవర్తుల ద్వారా చూస్తున్నాం. అలాంటివన్నీ ఏమి లేకుండా, డబ్బు ఖర్చు లేకోకుండా మన వెంకటరమణ రమణ గారు మన బలి సైకిళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళలో మనకు నచ్చిన బయోడాటాను చూసేసి మన అమ్మాయికి అబ్బాయిలు అమ్మాయిలు చూసుకునే దానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచనతో ఈ కార్యక్రమం రూపా సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా వచ్చినారు. మీకు కావాల్సిన అర్హతలు, కావాల్సిన కుటుంబ బ్యాక్గ్రౌండ్ అన్ని చూసుకొని మీకు కావాల్సిన సంబంధాలు ఎన్నుకొని సంతోషంగా వెళ్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి మా రూపా సంఘంలో కూడా ఆలోచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూపా సంఘ సభ్యులంతా కూడా ఏ మీటింగ్ జరిగినా కానీ అనేక సంఖ్యలో వచ్చి రూపా సంఘం చేస్తున్న ఈ కార్యవర్గ సభ్యులకు చేయూతను ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.